పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని 10 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నామని చెప్పేసి జన సైనికులు అయితే అంటున్నారు. సో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఇటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గురించి, డిప్యూటీ సీఎం గురించి, సీఎం గురించి చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వం ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టారు. సో ఇప్పుడు కొంతమంది మధ్యలో వచ్చి టీడీపీలో ఉన్న వాళ్ళు కీలకమైన నేతలే కొన్ని వ్యాఖ్యలు చేశారు. మాకు పార్టీకి ఎప్పటి నుంచో కూడా నారా లోకేష్ పనిచేస్తున్నాడు, కష్టపడ్డాడు, సపోర్ట్గా నిలబడ్డాడు, ఎన్నో పాదయాత్రలు చేసి చాలా కష్టాలు అనుభవించాడు. సో ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనుకుంటున్నాము అనే విధంగా చెప్పారు. అయితే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? సో ఈ విధంగా వాళ్ళన్నప్పుడు జనసేనలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఓకే నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వండి, మేమేం అనుకోవట్లే, కానీ మా పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇవ్వండి అనే విధంగా వాళ్ళు కూడా అంటున్నారు. సో ఇప్పుడు ఈ వివాదానికి నారా లోకేష్ కూడా ఒక ముగింపు పలికాడు అనమాట. సో తను నాకు మా నాన్నగారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత అప్పగించారు, ఐటీ మినిస్టర్గా ఉన్నాను, అవి నేను కరెక్ట్గా చూసుకుంటాను, నేను అందులోని ఆ పనుల్లోనే చాలా బిజీగా ఉన్నాను, ఇటు ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందించడానికి, విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి నేను అందులోనే ఉన్నాను, నాకు ఎలాంటి పదవులు వద్దని ఆయన కూడా చెప్పేశారు ఈరోజు. సో అది కూడా దానికి ముగింపు పలికింది. సో ఇప్పుడు జనసేన వాళ్ళు కొంతమంది ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ని మేము సీఎంగా చూడాలనుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే గత ఒక 10 ఏళ్ళ నుంచి కూడా మేము ఎదురు చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడడానికి అనే విధంగా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, రకరకాలుగా అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఎట్లా అంటే ఢిల్లీ విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఇంకా కొన్ని నెలల్లోనే సీఎం కాబోతున్న పవన్ కళ్యాణ్. సో ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో ఇంకా దానికి ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఇంకా వేరే వాళ్ళంటే, మీకేమైనా ఢిల్లీ వాళ్ళు ఏమైనా మీకు సుపరిచితులా, మీకు రిలేషన్సా, మీకేం చోలొచ్చి చెప్పారా? ఒకవేళ నిజంగానే సీఎం చేయాలనుకుంటే అక్కడ డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతారు, కానీ నువ్వు తెలంగాణకు సంబంధించి ఒక జనసేన నేతో మాత్రమే నీకెట్లా తెలిసి నీకు చెప్పారనే విధంగా అట్లానే వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తానికైతే ఇక్కడ జనసేన పార్టీ స్థాపించి ఒక 10 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడ్డారన్నమాట పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాల రంగం నుంచి వచ్చినప్పటికీ చాలామంది ప్రజలు కూడా అన్నారు అప్పట్లో, నీకేం తెలుస్తుంది రాజకీయాల్లో, నీకు ఏం అనుభవం ఉంది, ఇంకా అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళైతే నీకు అసెంబ్లీ గేటు తాకే స్థాయి లేదు, అసలు నీకు అర్హత ఉందా, నీకు సినిమాలు చూసుకోక నీకు ఇవన్నీ అవసరమా, ఇట్లా రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు. సినిమా రంగం నుంచి వచ్చిన రోజా కూడా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది వాళ్ళ ఇంట్లో పిల్లల్ని కావచ్చు, వాళ్ళ ఆడవాళ్ళని కావచ్చు, బూతులు మాట్లాడిన రోజులు కూడా చాలా మట్టుకున్నాయి. సో వాటన్నిటిని కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి 10 సంవత్సరాలు కూడా ఎంత నిరాశ పడకుండా, ఎవరైనా మాట్లాడినా కూడా నిరాశ పడకుండా ఇప్పుడు మాత్రం 100% స్ట్రైక్ రేట్తోని దేశ రాజకీయ చరిత్రలోనే ఇంతవరకు ఏ ఒక్క పార్టీ కూడా ఇట్లా 100% స్ట్రైక్ రేట్తోని విజయం సాధించింది లేదు. సో అలాంటి ఒక గొప్ప విజయాన్ని సాధించి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. సో మరి నెక్స్ట్ కాబోయే సీఎం అనుకుంటే ఓకే, కానీ ఇంకా కొన్ని నెలల్లోనే సీఎం అవుతున్నాడు. సో ఇదైతే కరెక్ట్ కాదు. సో మొత్తానికి జనసేనకు సంబంధించిన వాళ్ళు సీఎం కాబోతున్నాడు అంటే 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓకే నెక్స్ట్ గెలిపించుకోవడానికి ట్రై చేయండి, కానీ ఇప్పుడు నడి మధ్యలో ఇట్లా మధ్యలోకి వచ్చిన తర్వాత దిగిపోయి ఇదంతా కరెక్ట్ కాదు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.